మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. ఇప్పుడు ఇంట్లో మమ్మీ సపోర్టేనా బాగా? అందరూ ఇంకా ఏం చేసినా ఓకే అంటారు. ఓకే ఫైన్ చేస్తున్నావు జాగ్రత్త అని అంటారు. బేసికల్లీ ఈ పేజ్ పెట్టినప్పుడు నాకు అంత సపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకు అని అన్నయ్య, ఎందుకు ఏం ఉపయోగం దీనివల్ల ఏమొస్తుంది అని చెప్పి. అంటే మా అన్నయ్యకి రీల్స్ షేర్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ. బేసికల్లీ మా అన్నయ్యకి ఒక చెల్లి ఉంది అని ఈ రీల్స్ వల్ల చాలా మందికి తెలిసిపోయింది. అంటే నాకు ఒక చెల్లి ఉంది అని కూడా తెలీదు చాలా మందికి. సో వాళ్ళు కూడా మీ చెల్లా అని చెప్పి షేర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ షేర్ చేసుకొని, ఎందుకు మనకు అవసరమా, ఏమొస్తుంది దీంతో, మమ్మీ ఏదో చేసుకుంటుంది కదా, ఓకే చేసుకొని అదే దానికి అయిపోయిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ పోయిన తర్వాత అదే ఆపేస్తుందిలే అని చెప్పి అనేవారు అనమాట. అన్న తర్వాత ఇంకా అలా ఫాలోవర్స్ వచ్చి కొంచెం, మా డాడీ అయితే ఏం అనేవారు కాదు, సరే చేస్తున్నావు కదా సరే చెయ్యి అని చెప్పి. అంటే ఏంటంటే ఏం వల్గరిటీ ఏం లేదు, మొత్తం కవర్డ్ బుర్కాలో చేస్తుంది, అందులో ఏముంది అని చెప్పి కొంచెం లూజ్గా వదిలేదు. బేసికల్లీ ఎవరు అలౌ చేయరు ముస్లిం ఫ్యామిలీస్లో కానీ ఇలా బుర్కా వేసుకుని ఏంటి అని చాలా మంది క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎందుకు బుర్కా వేసుకుని ఎందుకు ఇవి అని చెప్పి. అందులో ఏముంది, బుర్కా వేసుకుని ఫుల్ కవర్ చేసుకుంటున్నాం, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే, దాని తర్వాత ఇంకేం లేదు అని చెప్పి. మమ్మీ సపోర్ట్ ఇచ్చారు చాలా. అంటే అన్నయ్య ఇలా అన్నాడు కానీ డాడీ అయితే ఏం మాట్లాడలే. మమ్మీ అయితే ఓకే సరే చెయ్యి, ఎప్పటిదాకా చేస్తావు, ఆగిపోతావు కదా ఒక టైంలో, నువ్వే ఆగిపోతావు సో అని చెప్పి వదిలేసారు. ఇంకా ఆ తర్వాత ఒక 5 months అనుకుంటా రాజమండ్రి వ్యూ పాయింట్ అని ఒక 100K ఫాలోవర్స్ తోటి 4 members కలిసి ఆ పేజ్ క్రియేట్ చేశారు. రాజమండ్రిలో ఏం జరిగినా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ పేజ్లో రాజమండ్రి ఫుడ్ బ్లాగర్స్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సంథింగ్ ఒక పోస్ట్లో 5 members ఇన్ఫ్లుయెన్సర్స్ వేశారు. ఆ పోస్ట్ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, సో ఓకే యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ అని చెప్పి అప్పుడు ఓకే మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి మీ కూతురు చాలా ఫేమస్ అయిపోతుంది అని చెప్పి అప్పుడు ఓకే ఫైన్ వీళ్ళకి ఇలా అయినా ఉంది అని చెప్పి. ఇప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు అంటే నాకు 5,000 followers ఉన్నప్పుడే నాకు ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే రీచింగ్ వల్ల నాకు 3,000 4,000 ఉన్నప్పుడు ఫస్ట్ ప్రమోషన్ వీడియో అంటే బరిస్తా, మా రాజమండ్రిలో ఉంటుంది. ఆ ఫస్ట్ ప్రమోషన్ చేసిన తర్వాత అంటే సడన్ గా మనీ వచ్చేస్తాయి, 5,000 వచ్చేస్తుంది, 10,000 వచ్చేస్తుంది ఒక నెలలో. కానీ ఇంకా 3 months తర్వాత అసలు ప్రమోషన్సే ఉండవు. ఆ బేస్ చేసుకుని ప్రమోషన్లే చేయాలి, నేను మనీయే సంపాదించుకోవాలి అన్న మైండ్ సెట్ తో క్రియేట్ చేస్తే ఇంకా పేజ్ కొలాప్స్. ఇంకా ప్యాషన్ మీద వెళ్ళిపోవాలంతే. ఓకే ఎక్స్ప్లోరింగ్ అంటే అంతే. ఇప్పుడు అంటే ఓకే వస్తున్నాయి, ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. అంటే 3 months ఉండవు, ఒక 1 month లోనే 3 months కి రావాల్సిన అమౌంట్ కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇంకా అసలు ఒక 3 months నుంచి అయితే ఏం లేదు ఇప్పుడు ప్రెసెంట్. అంటే నాకు రాజమండ్రిలో చాలా ఎక్కువ ప్రమోషన్స్ ఉండేవి. బేసిక్గా నాది నేటివే రాజమండ్రి కదా. సో అక్కడ ఏం జరిగినా కానీ కొత్తగా ఏమైనా ఓపెన్ అవుతుంది అంటే దానికి ప్రమోట్ చేయడానికి పిలిచేవారు నన్ను. సో అక్కడ ప్రమోట్ చేయడం, అక్కడ మళ్ళీ నచ్చితేనే ప్రమోట్ చేస్తాను. బేసికల్లీ ఫుడ్ ఏది బాగాలేదు అసలు వరస్ట్ ఇలా అని నేను ఆ వందే భారత్ లో తప్ప ఇంకెక్కడ చెప్పలేదు. ఓకే అంటే అది యావరేజ్ అని అర్థం. యావరేజ్ అలా కూడా చెప్పను ఏ ఫుడ్ని, చాలా రేర్గా చెప్తాను ఇంకా అస్సలు బాగాలేదు అని అంటే. సో సూపర్ అదిరిపోయింది అంటే అది ఇంకా సూపర్ అనమాట, ఫెంటాస్టిక్. అలా నేను ఒక కామెంట్ లో కూడా మెన్షన్ చేశాను, ఓకే అంటే యావరేజ్, ట్రై చేయొద్దు అని చెప్పి. ట్రై చేయొద్దు ఓకే అంటే ఓకే. ఇంకా అది ఎందుకు ఓకే అన్నది ఎందుకు ట్రై చేయాలి అసలు? ఏదో చాలా బాగుంది అంటే ట్రై చేయాలి, ఓకే అన్నది ఎందుకు ట్రై చేయాలి? అలా కోడింగ్స్ ఉంటాయి అన్నమాట నా పేజ్ లో. అలా ఫాలో అయ్యి అలా ప్రమోషన్స్ అయితే నాకు యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టా నుంచి కానీ ₹1 కూడా రాలే. ఇన్స్టా నుంచి అంటే వాళ్ళు డైరెక్ట్ గా మనకి ఇస్తారు కదా, సో అవేమీ రాలేదు ఇప్పటికొచ్చి నాకు.
నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు అందరూ ఏంటి నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఏంటి నీకు ఎందుకు మనీ రావు, నీకు మనీ వస్తాయి నువ్వే చెప్పట్లేదు. అరే నాకు ఆ సెట్టింగ్స్ కూడా తెలియదు అప్ప అని చెప్పేసి. ప్రమోషన్స్ వచ్చాయంటే ఇన్స్టా నుంచే, డబ్బులు వచ్చాయంటే ఇన్స్టా ప్రమోషన్స్ వల్ల. కానీ ఇన్స్టా నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ ఇప్పటి వరకు ఏం రాదు. ఓకే. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈమెకి ఫాలోవర్స్ ఉన్నారు, ఈమె సంపాదించేస్తుంది, ఇంకా అలా అన్ని ప్రమోషనల్. వాళ్ళకి తెలియదు కదా, మీకు తెలియదు. అదే కదా, నాకు తెలియదు కదా సెట్టింగ్స్. సో ఇన్స్టాలో ట్రై చేశాను కానీ నాకు పెద్ద కనిపించలేదు అంత అలా నాకేం అర్థం కాలేదు. సో ఇందులో కూడా అమౌంట్ వస్తుందా అని నాకు ఒక యూట్యూబ్లో రీల్ వచ్చింది, ఇన్స్టాలో కూడా మనీ వస్తాయి. అప్పుడు నాకు రీసెంట్గా తెలిసింది ఇన్స్టాలో కూడా మనీ వస్తాయి అని చెప్పి. ఓకే. అప్పుడు సెట్టింగ్స్ చూస్తే సమ్ పాలసీస్ ఏవో ఉన్నాయి. సరేలే ఇదంతా ఎవరు చేస్తారు అని చెప్పేసి వదిలేసాను. నేను నా వర్క్లో బిజీ ఉండి. ఓకే. లవ్ లేదు, ప్రపోజల్స్ వస్తాయి, అలా వస్తూ ఉంటాయి. చాలా తక్కువ, రేర్గా వస్తాయి. నాకైతే అంటే ఫ్యామిలీ రాజమండ్రిలో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా అన్నయ్య అడ్వకేట్, డాడీ బిజినెస్, ఎప్పటి నుంచో అక్కడే ఉన్నారు. వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గర నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి అందరికీ తెలుసు. నేను మ్యాక్సిమం మా ఏరియాలో కానీ ఇప్పుడు ఈ పేజ్ వల్ల కానీ అంత స్కోప్ ఇవ్వలేదు ఎవరు. వెళ్ళానంటే నా స్కూలింగ్ గర్ల్స్, ఇంటర్ గర్ల్స్, డిగ్రీ విమెన్స్, సో అంత స్కోప్ ఎక్కడా లేదు. వెళ్ళాము వచ్చాము. మీకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్? నెగిటివ్ కామెంట్స్ అంటే నేను ఒక వీడియోకి ప్రమోట్ చేశాను. యాక్చువల్లీ ప్రమోట్ చేసినప్పుడు అక్కడ నాకు ఇచ్చిన ప్రెజెంటేషన్తో వాళ్ళకి ఇవ్వలేదంట. సో వాళ్ళకి ఇవ్వలేదు, మీకైతే ప్రెజెంటేషన్ బాగా ఇస్తారు, మీరు ప్రమోట్ చేస్తారు కాబట్టి మాకైతే ఇలా ఇచ్చారు, మీకైతే రైతా చాలా థిక్గా ఇచ్చారు అని చెప్పి చాలా పెద్ద కామెంట్ అనమాట. మీరైతే రైతా అది నెగిటివా? అది నెగిటివే కదా మరి. నాకైతే ఇంకేముంటాయి, ఇక్కడ ఫుడ్ బాగాలేదు అని చెప్పొకళ్ళు, అంటే మీరు చాలా బాగుందని చెప్పారని చెప్పి నేను ట్రై చేశాను. అంటే మొత్తానికి నాకు అర్థమైందంటే నెగిటివ్ కామెంట్స్ రావు మీకు, అంతే వదిలేసేయండి. నెగిటివ్ అంటే నేను మరీ అంత నెగిటివ్ గా ఏముంది, అంతే కదా ఫుడ్ కామెంట్స్. మీరేమన్నా చూస్తే చెప్పండి. నేను అసలు చూడలే, నాకు దొరకలేదు. నేను బేసిక్ గా అన్ని కామెంట్స్ చదువుతాను, రిప్లై కూడా ఇస్తారు. మ్యాక్స్ రిప్లై ఇస్తాను. ఎందుకు వాళ్ళంతా కష్టపడి పెట్టారు అంటే మనం రిప్లై ఇవ్వాలి. అది కొద్ది రోజులే మీరు ఇచ్చేది కూడా. నేను కొద్ది రోజులే ఇస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది నాకు. ఆ వీడియోకి ఇవ్వాలి, ఈ వీడియోకి ఇవ్వాలంటే కష్టం. యూట్యూబ్ లో అయితే నాకు ఏదైతే పైన కనపడుతుందో అది ఇచ్చేస్తాను. ఎప్పుడైతే నాకు 15K 30K వచ్చినప్పుడు లైవ్స్ పెడుతూ ఉంటాను, సరదాగా కాసేపు అని చెప్పి పెడుతూ ఉంటాను. మీరు సరదాగా ఇన్ని తినేస్తారా అని పెడుతున్నారు కామెంట్స్ లలో. సరదా బేసికల్లీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను వీడియోలో ఏదైతే చూపిస్తానో నేను అదే తింటాను. అంటే ఈ 2 ముద్దలు పెట్టుకుంటే 2 స్పూన్స్ పెట్టుకుంటే అదే తింటాను. దాని తర్వాత నేను తినను. బేసికల్లీ పార్సిల్ కానీ ఏదో ఒకటి చేయించుకుంటాను. ప్రమోషనల్ వీడియోస్ అయితే వీళ్ళేమో ఈ 2 బర్గర్స్ చూపిస్తే 2 తినేసావు. నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ఏంటి 2 బర్గర్స్ తినేసావా నిజంగా అని చెప్పి. రీసెంట్ వీడియో అనుకుంటది, అందులోనే కదా సరదాకి తినేస్తా. అలాంటివి వస్తుంటాయి. నెగటివ్ అయితే ఏం లేదు. ఆఫీస్ లో ఫుడ్ ఫ్రీనా? అందుకే నా డైలీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. డైలీ అంటే రీసెంట్ గా ఎక్స్ప్లోర్ చేశాను, అది కూడా అంత థాట్ రాలేదు. తీద్దాం ఏముందలే, తీద్దాం అని చెప్పి ఒక సర్టెన్ టైంలో తీసాను అంతే. ఆ వీడియో వైరల్ అయ్యి మా ఆఫీస్ లోనే చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఇంకా అలా రీచ్ అయిపోయింది. ఆఫీస్ లో ఫుడ్ ఫ్రీ, అందుకని ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి, వేయాలి, అప్లోడ్ చేయాలి. ఫైనల్ గా ఇప్పుడు ఫ్రెండ్షిప్ గురించి ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ గురించి ఒపీనియన్ అంటే అదొక మంచి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది నాకైతే. నా ఫ్రెండ్స్ నుంచి అయితే చాలా మంది ఉన్నారు, కానీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఫ్రెండ్స్. అంటే మనకి క్వాంటిటీ అవసరం లేదు, క్వాలిటీ ఉన్న ఫ్రెండ్స్ ఉంటే చాలు. ఆ ఫ్రెండ్స్ తోటి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఏమైనా జరిగినా కానీ కాల్ చేసి చెప్పుకునేలా ఉండాలి. ఈవెన్ నువ్వు అలా చేయకూడదు అని చెప్పే ఫ్రెండ్స్ కూడా ఉండాలి. బేసికల్లీ నాకున్న ఫ్రెండ్స్లో నువ్వు అలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుండేది సజెషన్స్ ఇచ్చే ఫ్రెండ్స్. చాలా మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదు, కూల్ డౌన్, థింక్ చేయి ఫస్ట్ అనే ఫ్రెండ్సే ఎక్కువ. సో చాలా మంచి ఫీలింగే ఉంది ఓకే ఫ్రెండ్షిప్ మీద. లవ్ మీద ఒపీనియన్ అంటే ఏం లేదు, ఎందుకు టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఒపీనియన్ అసలు దాని దగ్గరికి వెళ్ళకూడదు. చాలా చూసాను మా ఫ్రెండ్స్వి కానీ ఇలాంటివి చూసి ఇంకా ఓకే దీని దగ్గరికి వెళ్ళకూడదు అంటే ఏమనిపించింది చూస్తే. ఎందుకు ఒక మనిషికి అంత వాల్యూ ఇచ్చి
మనకి రివర్స్ లో ఆ వాల్యూ లేనప్పుడు, సేమ్ వాల్యూ లేనప్పుడు ఎంత ఫీల్ అవుతారో నా ఫ్రెండ్స్ని చూసాను, నేను నేర్చుకున్నాను అనమాట. ఎందుకు ఇంత వాల్యూ ఇచ్చి ఆ వాల్యూని మనం ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ దగ్గర అది లేనప్పుడు తెలిసి బాధపడడం, ఇదంతా ఎందుకు, టైం వేస్ట్ అదొకటి. లెట్ ఇట్ బి అని వదిలేస్తే బెటర్. ఓకే. లవ్ మీద ఒపీనియన్ అయితే 0. వస్తుంటాయి నాకు మెసేజెస్, ఐ లవ్ యూ, పెళ్లి చేసుకోండి, నేను మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడతాను. ఒక కామెంట్ అయితే చాలా హైలైట్, నువ్వు అంత ఎక్కువ తినేకు, పెళ్లి చేసుకోవాలి మనం అని చెప్పేసి కామెంట్స్ వస్తుంటాయి. ఏంటో వీళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. లైట్. ఓకే. హోల్ లైఫ్ లో సాడ్ మూమెంట్ ఏమైనా ఉందా? సాడ్ మూమెంట్ అంటే ఏం లేదు, అంత చెప్పుకునేలాగా సాడ్ మూమెంట్ ఏం లేదు. నా క్యాట్ హనీ అని ఉండేది, అది చనిపోయినప్పుడు నా బిగ్గెస్ట్ సాడ్ మూమెంట్ అన్నమాట. 5 years ఉంది మా ఇంట్లో, జర్మనీ నుంచి తెప్పించారు దాన్ని, పర్షియన్ క్యాట్. అది చనిపోయినప్పుడు అసలు ఒక 4 days దాకా అలా ఉండిపోయి, ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి సడన్ గా బయటికి వెళ్ళిపోయింది, కుక్కలు పట్టేసుకున్నాయి దాన్ని. ఇంకా అది చాలా ఇదైపోయింది లిటరల్లీ. అదే, దాని గురించి ఇంకేం లేదు. బెస్ట్ అంటే ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళింది, ఒక ఫ్యామిలీ ఫోటో అలాంటిది. బేసిక్గా ఫ్యామిలీనే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. మా అన్నయ్య ఉంటే మా డాడీ ఉండరు, డాడీ ఉంటే అన్నయ్య ఉండరు ఫోటోలో. ఎప్పుడు కలిసి బయటకు వెళ్ళి ఇలా వెళ్దాము అనేటప్పటికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. నేను మా మమ్మీ అన్నయ్య వెళ్తాము, లేదా డాడీ నేను వెళ్తాం, ఇలాంటివే జరుగుతాయి. ఫ్యామిలీ ఫొటోస్ ఉన్న ఫొటోస్లో ఎక్కడెక్కడైతే వెళ్ళామో అవన్నీ బెస్ట్ మెమరీస్. ఓకే. లైఫ్లో గోల్ ఏమైనా ఉందా? అయిపోయింది, ఇంకేముంది, సాఫ్ట్వేర్ అయిపోయాను. ఇంకా ఎదగాలి. ఏది, మీడియాలోనా? సాఫ్ట్వేర్లో, యూట్యూబ్లో 2. ఇంకా ఇంటర్మీడియట్లో ఉన్నాం కదా, ఇంకా అలా ఇంకా హై రేంజ్కి వెళ్ళాలి అనేదే గోల్. ఓకే. మొత్తానికి మీ రాజమండ్రి ఫాలోవర్స్ కీప్ సపోర్టింగ్ మీ, అంతే. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందంట. సైనింగ్ ఆఫ్, కీర్తి.